ఎస్ఎల్బిసి అంటే ఇది ఎస్ఎల్బిసి అంటే ఏంటంటే కృష్ణా నదికి సొరంగ మార్గం, కృష్ణా నదిలో ఉన్నటువంటి నీటిని సొరంగ మార్గం ద్వారా మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, డిండి ప్రాజెక్టులు ఏదైతుందో ఆ ప్రాజెక్టుకు నీళ్లను అందించే మార్గము ఈ ఎస్ఎల్బిసి అనేది. అది గుట్టలని తవ్వకం జరగాలి. ఇది 40 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎస్ఎల్బిసి అనేది కంప్లీట్ గా అవుతలేదు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని సరైన చర్యలు తీసుకొని సరైనట్టుగా నిర్మీయనం అనేది లేదు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుందాం అంటే 40-42 సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఎన్ని ప్రభుత్వాలు మారినాయో చూసుకోండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి ఇది తెలంగాణకు సంబంధించింది కాబట్టి తెలంగాణ ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మన చంద్రశేఖరరావు గారు కూడా దీని మీద చర్య తీసుకోనేది ఉండే. కానీ 10 సంవత్సరాలు గాదిపళ్ళు తవ్విండు మన చంద్రశేఖర్. ఈ రోజు వచ్చేసి నమస్తే తెలంగాణ లోపల ఏం రాస్తున్నాడు చూడండి. ఇందులో గాదిపళ్ళు తవ్విండు. ఇప్పుడేమో ఇంట్లో ఏది మన ఫామ్ హౌస్ లో కూర్చొని అన్ని ఫామ్ హౌస్ లో ఈ ఎడ్లు బర్రెలు వాటి పనులు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏం బీకేవా చంద్రశేఖరరావు అంటే ఏం బీకలేదు. 10 సంవత్సరాలు దెంగి తిన్నాం. ఈయన చేసినటువంటి అప్పులు గాని ఈయన చేసినటువంటి విషయాలు గాని పేపర్లలో డీసీల పేపర్లు వచ్చింది 28 లక్షల కోట్ల రూపాయలను అదనంగా ఎలాంటి బిల్స్ లేకుండా 28 లక్షల కోట్ల రూపాయలను ఇతను అప్పనంగా వితౌట్ బిల్స్ ద్వారా మనకు వాడుకున్నాడంట. అంటే ఎవ్వరిది ఏం లేకుండా, అంటే ఈ చిన్నది చూడండి ఇక్కడ ఇది పెద్ద సమస్య కాదు. అన్ని లక్షల కోట్లలో కొంతవరకు దీనికి పెట్టినా కూడా ఇది టన్నల్ అనేది అయిపోతుండే. దాని నుంచి వాటర్ అనేది వచ్చి మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా ఏదైతే ఉందో అది సస్యశ్యామలంగా అవుతుండే. కానీ ఈ రోజు ఈ పేపర్లలో ఏమిచ్చారు చూడండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి ప్రమాదానికి కారణమైంది. 8 మంది కార్మికులు మట్టి దిబ్బల కింద కూలుకుపోయిన ఘటన కారకులు ఎవరు అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నాడు. ఇదంతా తప్పెవరు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది 15 నెలలు అయింది, కాంగ్రెస్ ప్రభుత్వము. అంతకుముందు జరిగిన వాళ్ళు ఎవరు? మీ ప్రభుత్వమే ఉన్నది. ఎందుకు మీరు చేయలేకపోయారు? అది దానికి సమాధానం చెప్పాలి. కానీ ఈ రోజు ప్రభుత్వం మారినమ్మంటే ఏదో నేను శుద్ధపూసన అయినట్టుగా చెప్తున్నాడు మన కేసీఆర్. చూడండి ఇప్పుడు ఎంత ఎస్ఎల్బిసి ప్రమాదం అడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం అంట. మరి 10 సంవత్సరాలు ఏం పీకినావు? ఏం గాదిపల్లి చదివినావా? అది తెలియలేదా నీకు? ఈ ఎస్ఎల్బిసి నిర్మాణం కొంత అమౌంట్ బడ్జెట్ కేటాయిస్తే ఒక 50 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు. కానీ లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి పెట్టినప్పుడు దీనికి 500 కోట్లు పెట్టేవాల్సి 1000 కోట్లు పెట్టవలసి ఉంటుంది. సరే అప్పు తెచ్చినా నన్ను అదే అప్పు ఇక్కడ కొంచెం నువ్వు దీనికి వాడుకోవాల్సి ఉంటుంది. అదొక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుండే కదా. ఎక్కడి ప్రాజెక్ట్ అక్కడనే కంప్లీట్ లేదు. ఎందుకంటే దీంట్లో ప్రాజెక్టులు అయితే కమిషన్లు రావు కాబట్టి ఈ కమిషన్లు రావు కాబట్టి మనం కాళేశ్వరం ప్రాజెక్టులు ఎత్తుకున్నాం. కాళేశ్వరం అంటే కాళేశ్వరం ఒకటే కాదు, కాళేశ్వరము, మేడిగడ్డ, దగ్గర దానికి సంబంధించినటువంటివి 7 ప్రాజెక్టులు ఉన్నాయి. దాని కింద ఎత్తిపోతల పథకం అనుకోవచ్చు, సొరంగాలు అనుకోవచ్చు, దాని తర్వాత పైప్ లైన్ అనుకోవచ్చు. కొన్ని లక్షల కోట్ల రూపాయల కమిషన్లు దుబ్బినటువంటి సంఘటన అది. దీంట్లో కొంతవరకు కొన్ని పెట్టినా కూడా ఇది కంప్లీట్ అవుతుండే, కానీ అతను చేయలేదు. కానీ ఈ రోజు పేపర్లో అతని సొంత పేపర్ కాబట్టి అతను ఇక ఏం చేశాడు, సర్కార్ తప్పు కుప్పకూల్చింది అని చెప్తున్నాడు. ఎట్లా అంటే ఏమాత్రం అంచనాలు లేకుండా ఎలాంటి జాగ్రత్త పాటించకుండా ఆగుమేఘాలపై టర్నల్ ప్రారంభించడమే కొంప ముంచిందా? పుట్టకుటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చే 8 మంది అభాగ్యుల కుటుంబాల్లో ముమ్మాటికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే చిచ్చు పెట్టిందా? శ్రీశైలం నుంచి ఇన్లెట్ టర్నల్ 13,670 కిలోమీటర్ల వద్ద 8 మీటర్ల మేర రాతి పొరల్లో పెద్ద ఎత్తున సందులు ఉండి వాటి ద్వారా భారీగా నీళ్లు రావటం, మట్టి వదులుగా ఉండడాన్ని గతంలోనే గుర్తించిన సమస్య పరిష్కారానికి నామమాత్రం చర్యలు తీసుకోకుండా పనుల్లో పురోగతి చూపాలన్న కంపెనీ అత్యుత్సాహమే ప్రమాదానికి తీసిందా అంటే అవును అనే నిపుణులు సమాధానం స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ప్రాజెక్టుపై సమీక్షించి 20 నెలల్లోనే పూర్తి చేస్తామని హడావుడి చేసి కాంట్రాక్టర్ కంపెనీలపై ఒత్తిడి చేసిందని, ఎలాంటి ప్రమాణాలు పద్ధతులు పాటించకుండా కేవలము గ్రౌటింగ్ కు పరిమితమై కంపెనీ పనులను చేపట్టడం వల్లే సొరంగం కుప్పకూలి 8 మంది బలయ్యారని చెప్తున్నటువంటి సంఘటన ఇక్కడ.
అంత తప్పు ఏం చేశాయంటే తప్పు వాళ్ళు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది. చూడండి, ఏడాది దాటిన కదిలిన అవుట్లెట్ టీఎంసీ యంత్రం బేరింగ్ వస్తుందంటూ నెలల తరబడి సర్కార్ హంగామా. పురోగతి కోసం ఇన్లెట్లో హడావుడి పనులు ప్రారంభం. సరైన పరీక్షలు జాగ్రత్త లేకుండానే షియర్ జోన్ లో డ్రిల్లింగ్. జటిలమైన షియర్ జోన్ సమస్య కేవలం గ్రౌటింగ్ తోనే సరి. మట్టితో సహా జోన్ లోడ్ లెక్కింపులో కొట్టుకొచ్చిన వైఫల్యం. సిపిజి నియంత్రణ మళ్లింపుకు ఏమాత్రం పట్టించుకుని ఏజెన్సీ. బాధ్యతను ఏజెన్సీకి వదిలేసి చేతి దులుపుకున్న సర్కారు. ఎస్ఎల్బీసీ టన్నల్ దుర్ఘటనపై అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏదున్నా ఇప్పుడు ఈ యొక్క దీనికి కారణం అనేది మనము ఈ యొక్క కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ దే ఎక్కువ ప్రాబ్లం. ఇక్కడ సమస్య అనేది బీఆర్ఎస్ దే ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్యలు చేపట్టి కరెక్ట్ అయినటువంటి అవగాహన ఉన్నటువంటి కంపెనీలకు ఇచ్చి అది చేసినుంటే ఈ ప్రమాదం అనేది జరిగేది కాదు. కానీ ఇప్పుడు తప్పు ఇప్పుడున్నటువంటి వాళ్ళని పెడతారు కాబట్టి ఇట్లా జరుగుతున్నటువంటి విషయం ఇది. ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి విషయం చెప్తున్నారు.